ఈయనన్నాడు, నీ కుడి చేతి బొటనవేలు కోసి నాకు గురుదక్షిణగా ఇచ్చేసేయి అన్నాడు. అంతే. ఆ మాట అడిగిన క్షణకాలం కూడా ఇంకా ఏకలవ్యుడు ఆలోచించలేదు. ఉత్తర క్షణం తన కుడి చేతి బొటనవేలిని ఎడం చేత్తో కోసేసి ఆకులో పెట్టి దక్షిణగా ఇచ్చేశాడు. కాబట్టి ఎమ్మిని నీ దక్షిణ హస్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ ఇమ్మిష్టమ్మిది నా కనవుడు విన అమ్మునవాడిచ్చేదాని ఆచార్యునకున్. అడిగినప్పుడు కూడా ఏది అడిగాడు? పెనువ్రేలు, పెద్ద వేలు ఏది ఉందో అది ఇమ్మన్నాడు. అంతే, ఇచ్చేశాడు. ఈ వేలుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ వేలు ఈ 4 వేళ్లకి దూరంగా ఉంటుంది, కానీ దీనితో కలవకుండా ఈ 4 వేళ్ళు ఏమీ పట్టుకోలేవు. పెన్ను పట్టుకోవాలనుకోండి, ఈ రెండూ కలిపి దీనితో కలవాలి. ఏదో ఓ చిటికెడు ఇవ్వండి,